మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జాతీయ స్థాయి ఆటల్ని గుర్తించండి కనుమరుగవుతున్న ఆటల్ని 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 కనుమరుగవుతున్న ఆటల్ని జాతీయ స్థాయి ఆటల్ని కనుమరుగవుతున్న ఆటల్ని జాతీయ స్థాయి ఆటల్ని కనుమరుగవుతున్న ఆటల్ని స్కూల్కి రాకుండా ఏం చేస్తున్నారా? దేనికి ధర్నా? స్కూల్లో చెస్, క్రికెట్, కబడ్డీ పోటీలు పెట్టారు. అవును, ఆ ఆటలు మాకు రావు. మాకు వచ్చినట్టే పోటీలో పెట్టాలి. అంతవరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాం. Shut up. కావాలంటే చూడండి. ఏ ఆటలో రాయికోకుండా ఈ ఖాళీ బోట్లేంట్రా? అయ్యో, అమ్మని అమ్మ. అవునరా, ఇంతకీ ఏం ఆటలరా? కనుమరుగవుతున్న ఆటలు అవే ఏమిటవి? గోటీలు, కోతి కొమ్మచ్చి, ఏడు పెంకులు. ఆ? ఇవన్నీ ఆటలా? అవును సార్, ఏడు పెంకులు ఆడితే ఒక పని త్వరగా ఎలా చేయాలో తెలుస్తుంది. కోతి కొమ్మచ్చి ఆడితే శరీరానికి వ్యాయామం వస్తుంది. ఏం చెప్పారా? అవును సార్, మేము అలాగే చెప్తాం. అలాగా? మిమ్మల్ని ఇలా కాదురా, మిమ్మల్ని కర్ర ఎక్కడా? రేయ్, ఇంకొక క్షణంలో మీరు క్లాస్కి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ రన్నింగ్ రేస్ చేయిస్తాను. మేం చెయ్యం, క్లాస్ కు వెళ్ళాం. మాకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తాం, చేస్తూనే ఉంటాం. హెడ్ మాస్టర్, కనుమరుగవుతున్న ఆటల్ని, జాతీయ స్థాయిలో ఉన్న ఆటల్ని ఈ కర్రతో 4 పీకానంటే హెడ్ మాస్టర్. రేయ్, క్లాసు మొత్తం పాడు చేయడానికి నీలాంటి వాళ్ళు ఒక్కసారి రా. హెడ్ మాస్టర్, కనుమరుగవుతున్న ఆటల్ని, జాతీయ స్థాయిలో ఉన్న ఆటల్ని రేయ్, ఆటల్ని కాదురా, మిమ్మల్ని ఎవరు కాపాడతాడో చూస్తాను. రేయ్, ధర్నా కావాలంటా? ధర్నా ఆగండ్రా. రేయ్, మిమ్మల్ని మీరు క్లాస్కి వెళ్తా ఎన్ని అల్లరి చేస్తారా? రేయ్, నేను ఆగరా
చూస్తుంటే లెక్కలేదురా అమ్మా. ఆ? ఆ? స్కూల్కి వెళ్ళి చదువుకోరంటే ధర్నాలు కావాలా? ధర్నాలు నా కోసం చేసినానేంది? చిన్నప్పుడు మీరు అందరు ఆడిన ఆటలేగా, అది మా వరకు రాలేదు, అందుకే మేము ఆడలేదు, గందుకే ధర్నా చేసిన. ఏరా మాటకు మాట ఎదురు చెప్తావా? ఆపండి మీ గోల. నువ్వు పాలు తీసుకోమా. వాడు చేసే ఎదవ పనులకు బూస్ట్ హార్లిక్స్ ఇచ్చి బాగా బూస్టప్ చేయి. సర్లేండి, అయినా వాడు చెప్పింది నిజమే కదా. చిన్నప్పుడు మీరాడలేదా బచ్చాలు, గోళీలు, ఏడు పెంకలాటలు? ఏడు పెంకలాటలైతే నేను కూడా ఆడాను తెలుసా. అమ్మా, నువ్వు కూడా ఏడు పెంకలాట ఆడావా? ఏడు పెంకలాటలేంట్రా, కోతి కొమ్మచ్చి కూడా ఆడాను. చూసావా నాన్న, అమ్మ కూడా ఆడిందంట. అది సంగతి. వాడు నా నెత్తినికి కూర్చుంటే ఇంకా ఏంటో అనుకున్నా. చాలండి సంబరం. నువ్వు తాగు నాన్నా. నాన్న మాటలేం పట్టించుకోకు. నువ్వు వాడిని అలా వెనకేసుకొస్తున్నావు కాబట్టే వాడు అలా అల్లరి వెదలా తయారయ్యాడు. చాలండి, ఈ వయసులో కాకపోతే మీ వయసులో చేస్తారా అల్లరి? అలా చెప్పమ్మా. ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. నువ్వు చాలా మంచిదానివమ్మా. మంచా గించా? స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా ఏంట్రా ఈ ధర్నాలు? అమ్మా, నువ్వు కూడానా? తప్పు చేస్తే నాన్నే కాదు నేను కూడా. అమ్మో, నువ్వు మామూలమ్మవి కాదు, జేజమ్మవి. నిన్ను అరే గా హెడ్ మాస్టర్ మా ఇంట్లో చెప్పిండు, మా ఇంట్లో కూడా చెప్పిండు. మా అమ్మ నాన్న వీర ఉతుకుడు ఉతికిండ్రు. నన్ను కూడా ఉతికిండ్రు. సర్లేరా, ఇదేమైనా మన కొత్త పదండి గోళీలు ఆడదాం. పదండ్రా. అరే రే 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 రే. అరే దిగురా దిగురా. ఇంత బాగా చూసుకున్నాను తల్లి, చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎక్కడున్నావు తల్లి? సార్, మన అమ్మాయి గారు అదే మీ అమ్మాయి గారు ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తారు సార్. లేకపోతే మనమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాం సార్. వెంకటస్వామి, అంటే మంది పోలీస్ స్టేషనే, మనం పోలీసులవే. కాకపోతే మీరున్న ఏరియా మన పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు కదా సార్. అందుకని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని నా ఉద్దేశం సార్. అప్పుడు గాని నా బతుకు బస్ స్టాండ్ అవ్వదు. సారీ సార్. దొరికేశారు. ఆగో ఆగో. మీలో కానిస్టేబుల్ ఎవరు, ఎస్ఐ ఎవరు? ఇంతకీ నువ్వెవడవురా? కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ, ఎస్ఐ గారు బయటికి వెళ్ళారన్నారు. ఓహో. బయట చూస్తే ఎవరూ లేరు. ఆ, వెతుకుదామని వస్తున్నాను. వస్తుంటే ఇక్కడ దొరికేశారు. ఇంతకీ కంప్లైంట్ కానిస్టేబుల్ కి ఇవ్వాలా, ఎస్ఐ గారికి ఇవ్వాలా? మీలో ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్ ఎవరు? ఎస్ఐ ఎవరో కానిస్టేబుల్ ఎవరో తెలియకుండానే సిటీలో బతికేస్తున్నావా? వెంకటస్వామి, సారీ సార్. ఎస్ఐ గారు ఎవరు, కానిస్టేబుల్ ఎవరో తెలియకుండానే బతికేస్తున్నావా సిటీలో? బతకడానికి ఫుడ్ బెడ్ ఉంటే చాలు కదా సార్. కానిస్టేబుల్ ఎవరో, ఎస్ఐ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. చూడు, నువ్వు సిటీకి కొత్త అయినా టౌన్ కి పాత అయినా గెటప్పులు బట్టైనా ఎవరెవరో తెలుసుకోవాలి కదా. రేయ్, లోపలేసి కుమ్మేస్తా. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. మా డాలీ ఇంట్లోంచి పారిపోయింది సార్. మా ఎస్ఐ గారి డాడీ కూడా ఇంట్లోంచి పారిపోయింది. మేం పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? వెంకటస్వామి,
అది నీకు అవసరమా? సారీ సార్. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి సార్. ఇక్కడ కూడా నిన్నటి నుంచే. వెంకటస్వామి, సారీ సార్, సారీ సార్. ఎలా ఉంటుందయ్యా? తెల్లగా ఉంటుంది సార్. మా ఎస్ఐ గారి డాడీ కూడా తెల్లగానే ఉంటుంది. వెంకటస్వామి, సారీ సార్, సారీ సారీ సారీ. ఎత్తు. అమ్మో అమ్మో, ఒరే ఒరే, దింపు దింపు దింపు. అమ్మా, మీరే కదా సార్ ఎత్తమన్నారు. ఎత్తు అంటే నన్నెత్తమని కాదురా, మీ డాడీ హైటు హైటు ఆ ఎత్తు. అదా సార్, ఆ, 2 కాళ్ళ మీద నిలబడితే ఆ? 4 అడుగులు ఉంటుంది సార్. మా ఎస్ఐ గారి డాడీ 5 అడుగులు. వెంకటస్వామి, ఆ విషయం అతనికి ఎందుకు? చెప్పింది రాసుకో ఫస్ట్. హాయ్. చెప్పు. కోల ముఖం, ఇక్కడ అంటే సేమ్. పెద్ద పెద్ద చెవులు, సేమ్. వయసు ఎంత? 6 ఏండ్లు. ఇక్కడ 16 ఏళ్ళు. అవును, గుర్తుపట్టడానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఉంటే చెప్పు. 20 గోళ్ళు, గోలికాయలు లాంటి 2 కళ్ళు. ఆనవాళ్ళంటే గోళ్ళు గోలికాయలు కాదురా, పుట్టుమచ్చలు ఏమన్నా ఉంటే చెప్పరా. ఉన్నాయి సార్. మెడపైన నల్ల మచ్చ. సార్, మన డాలీకి పుట్టుమచ్చలు. వెంకటస్వామి, సారీ సార్, సారీ సార్. ఏమిటి నల్ల మచ్చ? తోక చివర నల్ల మచ్చ. ఓక, దాని చివర నల్ల మచ్చ. ఏం సార్, మీ ఎస్ఐ గారి డాలీకి తోక చివర నల్ల మచ్చ లేదా? ఎక్కడ తోకే లేదు. ఆగాదు, అక్కడ తోక అంటున్నావు. ఇంతకీ తప్పిపోయింది ఎవరు? మా కుక్క సార్. కన్న బిడ్డలా చూసుకుంటున్నా కాదని వెళ్ళిపోయింది సార్. ఇక్కడ పోయింది కుక్క కాదు, మా ఎస్ఐ గారి కన్న బిడ్డ. వెంకటస్వామి, సార్ 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 సార్. అవసరమా నీ అబ్బా? నా కూతురు పైన టెన్షన్ లో నేనుంటే నీ కంప్లైంట్ ఏంద్రా కుక్క కోసం? ఎరా, మమ్మల్ని చూస్తుంటే కుక్కలు పట్టే వాళ్ళ కనబడుతున్నావా? రేయ్, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే బొక్కలు ఎరగదీసి బొక్కలా వేస్తా, కుక్కలా గరిచేస్తా. బా, 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 బా. చ, 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 చ. ఈ అబ్బా సార్, మనకంటే వాడేనేమి సార్, కుక్క కనబడడం లేదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు. కానీ మన అమ్మాయి కనబడకపోయినా, అదే మీ అమ్మాయి కనబడకపోయినా రిపోర్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాం సార్. ఓవర్ యాక్షన్ ఆపు. ఆయ్, ఈ విషయం మన వాళ్ళకి తెలియక ముందే మనం సిటీ అంతా వెళ్ళి వెతుకుదాం పదా. ఓకే సార్. కిటో కిటో, అరే కిటో. నమస్తే మాస్టర్. నమస్కారం అండి. బాగున్నారయ్యా? బాగున్నాను. వెరీ గుడ్. కిట్టు లేడా? ఏమైంది మాస్టర్? మీ కిట్టు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ మా కిట్టిగాడు ఏదైనా వెదవ పని చేశాడా? చెప్పండి, వాడి తాట తీస్తాను. ఏమైందండి? నమస్తే. ఏమైంది? ఏముంది, మన కిట్టుగాడు రోజు ఏదో ఒక తగు కొంప మీద తీసుకొస్తాడుగా, మళ్ళీ ఏదో చేసుంటాడు. కిట్టు, అరే కిట్టు. తగు కాదండి, మీ వాడు ఏం చేశాడంటే. మాస్టారు, మా కిట్టు అలాంటి వాడు కాదండి. మొన్నేదో తప్పు చేశాడని ప్రతిదీ వాడి మీద రుద్దకండి. జ్యోతి, మన బంగారం మంచిదైతే ఇప్పుడు ఇంకొకళ్ళని ఏం లాభం? అది కాదండి. నువ్వు ఊరుకో, వాడేం చేశాడో వాడి చేత చెప్పిస్తా. కిట్టు, ఒరే కిట్టు, త్వరగా రా. కిట్టు. అదిగో పిల్లలు ఇక్కడే ఉన్నారు. నా కొడుకు మీద చాడీలు చెప్పడానికి మీకింకెవరు దొరకలేదా మేడం? అదిగో వచ్చారు. ఏరా, మళ్ళీ స్కూల్లో ఏం చేశారు? నన్ను చెప్పనివ్వండి రాజారావు గారు. మీరుండండి మాస్టారు, వాడే చెప్తాడు. మళ్ళీ స్కూల్లో ఏం చేశారు? నేనేం చేయలేదు డాడీ. అబద్ధాలు కూడా మొదలు పెట్టావా? నిజం చెప్పు. వాడేం చేయలేదు అంటే వాడి మీద కోప్పడతారెందుకు?
మీ వాడు ఈరోజు మంచి పని చేశాడండి. ఏంటి మాస్టారు, మా వాడు మంచి పని కూడా చేశాడా? అవునండి. విన్నారా? వాడేం చేశాడో తెలియకుండా వాడి మీద ఎగిరెగిరి పడుతున్నారు. మీరు చెప్పండి మాస్టారు, ఏం చేశాడు వాడు? మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. బ్యాంకెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని లాకర్లో ఉన్న నగలు తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికెళ్తుండగా దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి, దొంగ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి, ఆగరా, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని, దొంగ దొంగ పట్టుకోండి, ఆగరా, ఎవరైనా పట్టుకోండి. అమ్మా రే రే ఎక్కడ పారిపోతావురా? వదలండ్రా, ఆవురా, వదలండ్రా, వదలండ్రా. ఎక్కడ పారిపోతావురా? ఆగరా. ఒరే దొంగ విధవా, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పెళ్లి కోసం అని తీసుకొచ్చిన డబ్బులు ఎత్తుకొని పారిపోతున్నావేంట్రా? ఆ బ్యాగ్ నాది బాబు. ఏరా బ్యాగ్ కొట్టేసిపోతావా? బ్యాగీరా, బ్యాగీ ఇదిగోనండి మీ థ్యాంక్స్ బ్యాగ్. నాన్న, సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. వీణ్ణి వదలకండి, పోలీస్ స్టేషన్లో అప్పగించండి. అలాగేనండి. ఇంతకు మీరే స్కూల్లో చదువుతున్నానన్నా? రాఘవరావు మాస్టర్ స్కూల్లో మేడం. నేనెవరో తెలుసా? తెలీదు మేడం. రాఘవరావు మాస్టర్ గారి భార్యని. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరందరూ మా ఇంటికి రండి. మాస్టర్ గారికి ఈ విషయమంతా చెప్తే చాలా సంతోషిస్తారు. అలాగే మేడం. మిమ్మల్ని మెచ్చుకుంటారు. వీణ్ణి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వచ్చేద్దాం. మేడం ప్లీజ్ ఓకే మేడం, మేడం. మేడం, అలాగే రా, రా. వదలండి మేడం, 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 ప్లీజ్ మేడం, మేడం. ఏంట్రా గొడవ? నమస్తే సార్. ఎరా కిట్టు, ఏమైంది? వీడు మేడం బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్, వీడు చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది సార్. ఎక్కడయ్యా? ఆ వీడి ఫోటో మన పోలీస్ స్టేషన్ లో ఉంది సార్. సార్, వీడి పేరు గంగారావు సార్. గంగారం పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న దొంగ సార్. అవునా? ఆ, అవును, దీని మీద చాలా కేసులు ఉన్నాయి. చాలా రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. వీని పట్టుకొని మంచి పని చేశారు మీరు. వెంకటస్వామి, వీని తీసుకెళ్లి లోపలై. పిల్లలు సమయానికి వచ్చి కాపాడారు సార్. చూస్తుంటే తెలియట్లేదమ్మా, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఇలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో ఉంటే కేసులన్నీ ఇట్టే అయిపోతుంటాయి. అవును సార్, మన అమ్మాయి గారు కూడా. వెంకటస్వామి, సారీ సార్. సార్, దేశంలోని ప్రతి పౌరుడు డ్రెస్ లేని పోలీసే సార్. నిజమేరా, డ్రెస్ లో ఉన్న మా పోలీసులే పట్టించుకోవట్లేదు. మీరు మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. వెంకటస్వామి, అని పట్టుకరా. ఓయ్ చూడరా బండెక్కించు. సార్, ట్రిపుల్ రైడింగ్ ఎఫెన్స్ కదా సార్. వాళ్ళకయ్యా, మనం డిపార్ట్మెంట్. తొందరగా ఎక్కించు, వాడు పారిపోతాడు మళ్ళీ. ఓహో, రేయ్ నువ్వు మధ్యలో కూర్చోరా. ఎక్కువ పోనీయండి సార్. కూర్చున్నావా? ఓకే సార్. అది జరిగింది, అంతేగాని మీ వాడేం తప్పు చేయలేదు. విన్నారా? వినకుండా అనవసరంగా వని తిట్టారు. అరే, ఇలా జరిగిందా? ఆడింకా ఏదైనా ఏదో పని చేశాడేమో అనుకున్నా. వెధవ పని అనుకుని 10 మందిలో వన్ని వెధవం చేశారు. రే కిట్టు, నువ్వు గనక ఆ దొంగను పట్టుకోకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోయేది, నా పరువు పోయేది. చిన్నవాడివైనా గొప్ప పని చేశావురా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? అవునరా, తప్పు చేస్తే దండించాలి, మంచి చేస్తే పొగుడుకోవాలి. అవునరా, ఆ దొంగను ఎలా పట్టుకోగలిగావు? అందుకే సార్ ధర్నా చేసేది. ధర్నా ఏంట్రా? దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది సార్. మీ పరువు కాపాడింది నేను కాదు, ఆ, గోలీలు. గోలీలా? అవును సార్, మేము గోలీలు ఆడబట్టే కదా దొంగ దొరికింది. అసలు గోలీలేంటి, దొంగలేంటి, పట్టుకోవడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదురా. అదేంటంటే ఆ,
పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి. అరే కిట్టు ఎవరో దొంగ బ్యాగ్ పట్టుకొని ఉరుకుతున్నాడు రా, పదరా పట్టుకుందాం. ఆగురా. అలా గోళీలు వేసినాం, దెబ్బ కింద పడ్డాడు, పట్టుకున్నాం. అందుకే సార్ అంతరించిపోతున్న ఆటల్ని కాపాడండి మళ్ళీ మొదటికొచ్చావన్నమాట. అన్నమాట కాదు సార్, ఉన్నమాటేగా. గోళీలేగా మీ సొమ్ము కాపాడాయి. అవునరా, నీకోసం ఈసారి గేమ్స్ లో గోలీలాట పెడతాను, సరేనా? రేయ్, ఈ ఒక్కసారికి మాత్రమే. థ్యాంక్ యూ మాస్టారు. అరే కిట్టు, మనం అనుకున్నది సాధించాంరా.